Um, Welcome to the another video. In this video, I'm going to explain the basic structure of the VHDL programming. Um, అసలు విహెచ్డిఎల్ ప్రోగ్రామింగ్లో మనకు అసలు బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు మనం ఏమేమి డిక్లేర్ చేస్తాము, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఒక చిన్న ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ప్రోగ్రామే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ప్రీవియస్ వీడియోలో అసలు ఇంట్రడక్షన్ అబౌట్ ద విహెచ్డిఎల్ చూసాం కదా, దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డిక్లరేషన్ పార్ట్. ఓకే. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద విహెచ్డిఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ది డయాగ్రామ్ అనమాట. ఫస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్లో లైబ్రరీ డిక్లరేషన్ అని ఉంది, తర్వాత ఎంటిటీ అని ఉంది. ఎంటిటీలో ఎంటిటీ డిక్లరేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ బాడీ అని ఉంది. అసలు ఇవి ఏంటనే చూద్దాం. లైబ్రరీ అంటే ఏంటో తెలుసు మనకి. బేసిక్గా సి లాంగ్వేజ్లో మనకి అసలు ఈ ప్రింట్ ఫంక్షన్స్, ఒక ప్రీ డిఫైన్ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా. లైక్ మనం ప్రింట్ యూజ్ చేస్తాము అండ్ సి లాంగ్వేజ్లో అయితే. విహెచ్డిఎల్లో అయితే సపోజ్ చూడండి, ప్రోగ్రాంలో ఈ పోర్ట్ అంటే ఏంటి, ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఒక ప్రీ డిఫైన్ కీవర్డ్స్, ఫంక్షన్స్ మనం ఇలా చాలా యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ ఏంటంటే లైబ్రరీలో ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉంటాయి. అంటే ఆర్కిటెక్చర్ అని చెప్తే ఓకే, ఇది ఆర్కిటెక్చర్ కింద తీసుకో, అండ్ బిగిన్ ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తే నువ్వు ఏ ఫంక్షనాలిటీ అక్కడ వర్క్ చేయాలని ఈ లైబ్రరీలో ఉంటుంది. ఓకే. ఎంటిటీ డిక్లరేషన్ అనమాట. ఎంటిటీ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఆ, మనం ప్రోగ్రాంలో యూజ్ చేసే ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ని మనం ఈ ఎంటిటీలో డిక్లేర్ చేస్తాము. అర్థమైందా? ఆ తర్వాత ఆర్కిటెక్చర్ బాడీ వాట్ ఎవర్ ద లాజిక్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్, ఆ లాజిక్ని ఆ బాడీలో రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఆర్కిటెక్చర్. ఓకే. ఇది బేసిక్ బ్లాక్ డయాగ్రామ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో అడిగితే కనుక ఖచ్చితంగా ఈ బ్లాక్ డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా అండ్ సింటాక్సిస్ కలిపి చూద్దాం. ఫస్ట్ లైబ్రరీ. Library clause is used to declare the name of a predefined and user-defined library. మనం దీంట్లో ఏంటంటే ప్రీడిఫైన్డ్ లైబ్రరీ లేదా యూజర్ డిఫైన్డ్ లైబ్రరీ అనేది మనం యూజ్ చేస్తాం. మనం మోస్ట్లీ యూజ్ చేసే లైబ్రరీ ఏంటంటే IEEE. ఓకే. మీకు చెప్పాను కదా, నా 2018లో అఫీషియల్గా IEEE వాళ్ళు దీన్ని లాంచ్ చేస్తారని చెప్పి మనం ఆ లైబ్రరీనే యూజ్ చేస్తామన్నమాట. లైబ్రరీ IEEE. ఫస్ట్ సెంటెన్స్ మనం ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ యూజ్ చేయాల్సిన సెంటెన్స్ లైబ్రరీ IEEE, ఆల్ క్యాపిటల్ లెటర్స్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ యూజ్ IEEE. ఇక్కడ లైబ్రరీ డిక్లరేషన్ చేసాం, IEEE అనే లైబ్రరీ ఉందని. యూజ్ IEEE. చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ యూజ్ లైబ్రరీ నేమ్ డాట్ ప్యాకేజ్ నేమ్ డాట్ ఆల్. ఓకే. లైబ్రరీలో ఉన్న ప్యాకేజ్లో ఉన్న ఆల్ ఫంక్షనాలిటీస్ని యూజ్ చేయాలి. ఓకే. ఇది లైబ్రరీలో ప్యాకేజెస్ ఉంటాయి, ప్యాకేజెస్లో ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఆల్ అంటే మొత్తం అన్ని యూజ్ చేయండి అని. నీకు ఆల్ అవసరం లేదు, నేను స్పెసిఫిక్గా ఒక ఫంక్షనాలిటీనే యూజ్ చేస్తానంటే ఆల్ బదులు ఆ ఫంక్షనాలిటీని యూజ్ చేయొచ్చు. బట్ బెటర్ టు యూజ్ ద ఆల్ కీవర్డ్. ఓకే. చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఇండికేట్ అయ్యి కూడా కీవర్డ్స్ అనమాట. బెటర్ టు రిమెంబర్ దాట్. చూడండి, ఎగ్జాంపుల్ యూజ్ IEEE డాట్ లాజిక్ అండర్ STD లాజిక్ STD అండర్స్కోర్ లాజిక్ అండర్స్కోర్ 1164 డాట్ ఆల్. యూజ్ తర్వాత లైబ్రరీ నేము డాట్ ప్యాకేజ్ నేము అండ్ ఆ ప్యాకేజ్లో ఉన్న ఆల్ ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసుకోండి అని చెప్పి. అండ్ సపోజ్ ఎస్టీడీ లాజిక్లో ఏమున్నాయంటే సమ్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఉంటాయి, తర్వాత అర్థమెటిక్ లాజికల్ ఫంక్షన్స్ అండ్ సైన్డ్ అన్సైన్డ్ వాల్యూస్ అనమాట. ఇది బేసిక్ మనం యూజ్ చేసే మెయిన్ కామన్ లైబ్రరీ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ 2 లైన్స్ ఉండాలి. లైబ్రరీ IEEE యూజ్ IEEE డాట్ STD అండర్స్కోర్ లాజిక్ అండర్స్కోర్ 1164 డాట్ ఆల్. ఈ 2 బేసిక్ లైన్స్ అనమాట.
తర్వాత ఎంటిటీ. చూడండి, ఎంటిటీ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఎంటిటీ ఈజ్ యూజువల్లీ యాజ్ వన్ ఆర్ మోర్ పోర్ట్స్ దట్ కెన్ బి ఇన్పుట్ ఇన్ అండ్ అవుట్పుట్ అవుట్, ఇన్ అండ్ అవుట్, అండ్ ఆర్ బఫర్. ఓకే, నేను చెప్తాను అసలు ఇది మీనింగ్ ఏంటండి. ఎంటిటీ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ద జనరిక్ వాల్యూస్ యూజ్డ్ టు డిక్లేర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సర్క్యూట్. ఓకే, 2 లైన్స్‌కి చూద్దాము. అసలు ఎంటిటీ అంటే మీకేం చెప్పాను? మనకి ప్రోగ్రామింగ్‌కి యూజ్ అయ్యే ఇన్‌పుట్, అవుట్‌పుట్ పోర్ట్స్‌ని మనం డిక్లేర్ చేస్తాము అని చెప్పాను. నార్మల్‌గా ఇన్‌పుట్ అయితే ఇన్, అవుట్‌పుట్ అయితే అవుట్. బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్‌కి అది యూజ్ అయితే ఇన్ అండ్ అవుట్ అని యూజ్ చేస్తాం. బఫర్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక బ్రిడ్జ్ టైప్. ఇన్ తీసుకొని అవుట్ ఇచ్చేస్తది. సేమ్ అవుట్ ఇచ్చేస్తది. జస్ట్ బ్రిడ్జ్‌లో యాడ్ చేస్తది. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ బఫర్. ఓకే. తర్వాత జనరిక్ వాల్యూస్. జనరిక్ వాల్యూస్ ఏంటంటే సర్క్యూట్‌ని ఒక ఒక లైక్ ఇప్పుడు టైమ్ ఒక జస్ట్ టైమ్ అనుకోండి. ఇప్పుడు ఆహ్, నాకు 10 సెకండ్స్, 10 నానో సెకండ్స్‌కి ఈ వర్క్ జరగాలని ఉన్నదనుకో. ఫస్ట్ నువ్వు డిక్లేర్ చేయాలి వీహెచ్‌డీఎల్. ఆహ్, టైమ్ ఈక్వల్ టు 10 నానో సెకండ్స్ అని చెప్పి. అదొక ప్రాపర్టీయే కదా! ప్రతి 10 సెకండ్స్‌కి నాకు ఒక ఎండ్ గ్రేట్ ఆపరేషన్ జరగాలనుకుంటే ఫస్ట్ నువ్వు అది డిక్లేర్ చేయాలి కాబట్టి, మనం దాన్ని జనరిక్ వాల్యూస్‌లో డిక్లేర్ చేస్తాం. ఓకే. దీన్ని ఇప్పుడు మనం చూద్దాం. సింటాక్స్, బేసిక్ సింటాక్స్ ఎట్లా ఉంటదనేది. ఇప్పుడు చూడండి. ఎంటిటీ, ఎంటిటీ అని పెట్టి ఎంటిటీ నేమ్ ఈజ్ అనేది కీవర్డ్, ఎంటిటీ అనేది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్, ఓకే. ఆఫ్ అని పెట్టి ఆర్ఓట్ చెప్పి పోర్ట్ నేమ్, అది పోర్ట్ యాక్చువల్‌గా పోర్ట్ అని డిక్లేర్ చేసి పోర్ట్ నేమ్, పోర్ట్ మోడ్ టైప్, పోర్ట్ నేమ్, పోర్ట్ మోడ్ టైప్. అలా మనకి ఎన్ని పోర్ట్స్ ఉంటే అన్ని పోర్ట్స్ డిక్లేర్ చేసి ప్రతి పోర్ట్‌కి అండర్‌స్కోర్ ఉండాలి. లాస్ట్ దానికి అండర్‌స్కోర్ ఉండదు. లైక్ సెమీకోలన్ ఉండదు. ప్రతి పోర్ట్ తర్వాత సెమీకోలన్ ఉండాలి. సెమీకోలన్ ఉంటే అక్కడ అది ఆ లైన్ ఎండ్ అయినట్టు. తర్వాత నెక్స్ట్ లైన్ స్టార్ట్ అయితున్నట్టు. వీహెచ్‌డీఎల్‌లో గుర్తుపెట్టుకోండి. సెమీకోలన్ ఉంటే లైన్ ఎండ్ అయినట్టు. తర్వాత లైన్ స్టార్ట్ అవుతది. ఆర్ ఎల్స్ సేమ్ లైన్ కంటిన్యూ అవుతది. అండ్ లాస్ట్ దానికి సెమీకోలన్ అవసరం లేదు. అండ్ మనం బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ ఇస్తాం. అండ్ ఎంటిటీ నేమ్ అంటే ఇక్కడతో ఎంటిటీ క్లోజ్ అయింది. ఓకే. ఇది బేసిక్ సింటాక్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంటిటీ, ఎంటిటీ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. ఎంటిటీ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నది మార్చుకోండి. ఓకే. ఎంటిటీ ఆర్గేట్ ఈజ్ ద పోర్ట్ పోర్ట్ బ్రాకెట్స్ ఓపెన్. మనకి ఏమేమి అవుతాయి? ఏబిసి అనే వేరియబుల్స్ తీసుకున్నాడు. ఏ ఇన్, ఇన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఎస్టిడి లాజిక్. ఇన్ అనేది ఎస్టిడి లాజిక్లో ఉంది. బి ఇన్ ఎస్టిడి లాజిక్. సి తర్వాత అవుట్ ఎస్టిడి లాజిక్. చూసుకోండి, ఇక్కడ డాట్స్ కూడా ఉన్నాయి. ఈ డాట్స్ కూడా చూడండి. నాకు సరిగ్గా గుర్తులేదు ఆ డాట్స్ ఏమంటారో, అందుకని డాట్స్ అంటున్నాను అనమాట. అండ్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటిటీ నేమ్. ఎంటిటీ నేమ్ ఏంటి ఇక్కడ? ఆర్కిట్. ఓకేనా? ఇది బేసిక్ వన్. అసలు జనరిక్ వాల్యూస్ యూజింగ్ జనరిక్. అసలు జనరిక్ అంటే ఏంటంటే చూద్దాం. ఇఫ్ ఎన్ ఎంటిటీ ఈజ్ ఎ జనరిక్, if an entity is a generic, then it is must be declared before the port. Generic does not have any mode, so it can pass only the information into the entity. చూద్దాం. మీకు చెప్పాను కదా, ఎంటిటీ అనేది ఒక జస్ట్ బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎ వెజిటల్ ప్రోగ్రామ్. అండ్ దానికి మోడ్, ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ మోడ్స్ అలాంటివి ఏముండవు. ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఎ కాన్స్టెంట్ వాల్యూ ఆర్ టైం అనమాట. అది ఏంటంటే మనకి ఏంటంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఎంటిటీలోకి పాస్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ దాన్ని ఏంటంటే మనం పోర్ట్ డిక్లరేషన్కి ముందు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సింటెక్స్ చూద్దాం. సింటెక్స్ చూస్తే
entity name is generic brackets open, generic name data type, brackets open, close. ఓకేనా? తర్వాత పోర్ట్ నేమ్, మోడ్ టైప్, జస్ట్ మనం పోర్ట్ డిక్లరేషన్ చేసేసుకుంటాం. ఓకేనా? పోర్ట్ డిక్లరేషన్ చేసుకుంటాము అండ్ ఎంటిటీ నేమ్. ఓకేనా? ఇప్పుడు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఈ జెనరిక్ అంటే ఏంటి? ఓకే, చూద్దాం. చూడండి, ఎంటిటీ ఇక్కడ డిక్లేర్ చేసాం. అసలు ఎంటిటీ లాజిక్ గేట్ సీజన్. జెనరిక్ టైప్ నేమ్. ఓకే, జెనరిక్ నేమ్. డిలే అనే నేమ్ ఇచ్చాం. డాట్స్ పెట్టాం. టైప్, డిలే అంటే ఏంటి? టైప్ ఏంటి? మనం డిలే అంటే ఏంటి? ఒక టైంని ప్రొవైడ్ చేయాలి. కాబట్టి డిలే టైప్, జెనరిక్ టైప్ ఏంటంటే టైం అని. ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఇలా యూజ్ చేయాలి. ఓకే, డాట్ ఈక్వల్ టు అని 10 నానోసెకండ్స్, బ్రాకెట్స్ క్లోజ్, అండర్ సెమీకాలన్. తర్వాత జస్ట్ నార్మల్ పోర్ట్ డిక్లరేషన్. ఇట్స్ లైక్ ఒక కాన్స్టెంట్ వాల్యూస్ని కానీ సమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని జెనరిక్లో మనం పాస్ చేసుకుంటాం అనమాట. ఓకే, యా. తర్వాత ఆర్కిటెక్చర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ ఒక బేసిక్ లాజిక్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఒక మన స్టేట్మెంట్స్తో. చూద్దాము. ఆర్కిటెక్చర్ ఈజ్ అన్ యాక్చువల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ డిజైన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హౌ ద సర్క్యూట్ ఆపరేట్స్. ఇట్ కెన్ బోత్ కాంకరెంట్ అండ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, చూద్దాం. అసలు ఏం చెప్పాడంటే, అసలు ఆర్కిటెక్చర్ అనేది ఒక యాక్చువల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ సర్క్యూట్. అవును కదా, మనం ఏదైతే లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఆ లాజిక్కే కదా సర్క్యూట్ అనేది. యా, అది ఆడే చెప్పాడు. అండ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హౌ ది సర్క్యూట్ ఆపరేట్స్. అవును, అంతే కదా. లాజిక్ ఎలా ఆపరేట్ అవుతుందో తెలిస్తే సర్క్యూట్ ఎలా ఆపరేట్ అవుతుందో తెలుస్తుంది కదా. యా, దీంట్లో ఏంటంటే బోత్ సీక్వెన్షియల్ అండ్ కాంకరెంట్ స్టేట్మెంట్స్తో ఉంటుంది అనమాట లాజిక్ అనేది. చూద్దాం బేసిక్గా. ఆర్కిటెక్చర్ ఇస్ ఎ కీవర్డ్. ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ ఈజ్. ఓకే, బిగిన్, ఎండ్. ఇక్కడ ఎండ్ తర్వాత ఆర్కిటెక్చర్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ స్కిప్. ఓకే, యా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము అండ్ ఇక్కడ లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ లాజికల్ స్టేట్మెంట్. ఓకే, యా. ఆర్కిటెక్చర్ సింథసిస్ అనే ఒక దాని ఆర్కిటెక్చర్ నేమ్ ఆఫ్ ఎండ్ గేట్ ఈజ్. తర్వాత ఈ ఆర్కిటెక్చర్ అనేది బిగిన్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఈ మధ్యలో మనం కాంకరెంట్ స్టేట్మెంట్స్ రాస్తాము. అండ్ సి ఈక్వల్ టు విఎస్టిఎల్లో ఈక్వల్ టు ఇలానే యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నార్మల్ ఈక్వల్ టు కాదు. అండ్ ఏ అండ్ బి, ఇది ఒక బేసిక్ ఎండ్ గేట్ ఆపరేషన్, సెమీకాలన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ స్ట్రక్చర్కి మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అసలు. ఓకే, చూడండి. నాకేంటి, సింపుల్ ఆర్ గేట్ డిజైన్ని నేను డిజైన్ చేశాను. ఓకే, ఫస్ట్ ఏంటి, లైబ్రరీ IEEE, యూజ్ IEEE డాట్ std లాజిక్. ఈ 2 లైన్స్ మనకి బేసిక్ లైబ్రరీ డిక్లరేషన్ లైన్స్. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యూజ్ చేస్తే ఒకవేళ మొత్తం అంతా యూజ్ చేస్తే ఒకవేళ కనుక మొత్తం అంతా లైక్ ఏంటంటే యూజ్ చేస్తే ఒకవేళ మొత్తం అంతా స్మాల్ లెటర్స్ లేదా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి, బెటర్. ఓకే, యా. తర్వాత ఏంటంటే ఎంటిటీ ఆర్ గేట్ ఈజ్. ఓకే, ఎంటిటీలో మనం ఏం చేస్తాము, బోత్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని డిక్లేర్ చేస్తాము. తర్వాత పోర్ట్, దీంట్లో జెనరిక్ వాల్యూస్ని జనరేట్ చేయాల్సినంత అవసరం లేదు, మనం కావాలనుకుంటూ చేయొచ్చు. ఓకే, తర్వాత చూడండి, ఏ డాట్ ఇన్ ఎస్టీడీ లాజిక్లో ఇన్ కీవర్డ్. తర్వాత బి ఎలాగ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ని డిక్లేర్ చేసేది ఎండ్ గేట్. ఆర్కిటెక్చర్ ఆర్టిఎల్ ఆఫ్ గేట్ ఈజ్
ఏంటే వస్తానని చెప్పు. ఆర్కిటెక్చరు, ఆర్గెట్ ఈస్ బిగిన్,